నితిన్ కెరియర్లో భారీ అంచనాలతో వచ్చిన తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడంతో నితిన్ కొంతకాలం విరామం తీసుకున్నారు. ఎలాగైనా సరే ఈసారి పక్కా హిట్తో ప్రేక్షకులను అలరించాలని నితిన్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకమైన కొత్త ప్రాజెక్టును లైన్లోకి తీసుకొచ్చారు. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ అనే ఇద్దరు ప్రతిభావంతులైన యువ దర్శకులు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తి కావడమే కాకుండా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. సినిమా పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా మొదట రితికా నాయక్ ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ రితికా నాయక్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎందుకు తప్పుకున్నారు అనే విషయానికి సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియకపోయినా ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రితికా నాయక్ స్థానంలో బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్యను ఎంపిక చేసినట్టు గట్టి టాక్ వినిపిస్తోంది. నితిన్ సరసన వైష్ణవి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావించి మూవీ టీం ఆమెను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ వార్తకు సంబంధించిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఏదేమైనా నితిన్ ఈ కొత్త సినిమాతో మళ్లీ భారీ హిట్ను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. హీరోయిన్ ఎంపికపై వస్తున్న ఈ మార్పు సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.